పరిశుద్ధురానికి స్తోత్రం ప్రభువా. దేవ సంఘము దేవాని వాక్కు కొరకు ఎదురు చూస్తుండగా దేవుని బలమైన వాక్కు చేత నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నిర్గమకాండము 4వ అధ్యాయము. निर्गमन की पुस्तक 4 अध्याय 24వ వచనం. 24वां वचन. నిర్గమకాండం 4వ అధ్యాయము 24వ వచనం. అతడు పోవు మార్గంన శత్రుంలో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంపచూడగా సిఫోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అతని పడవేసి, నిజంగా నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటివైతివనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. చాలండి. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया. మరి ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది? यहाँ पर वचन क्या कहता है? మోషే వెళ్ళు మార్గమున मूसा जिस मार्ग पर वो जा रहे थे, ఎవరు ఆయనని చంపజూసెను? कौन उन्हें मारने के लिए देख रहे थे? దేవుడే ఆయనని చంపజూసెను. वो खुदा ही उन्हें मारने के लिए देखे हैं. ఆయన మరణ పడకలో ఉన్నాడు. वो जो है मृत्यु की कगार पर थे. దేవుడే మోషేని పిలిచాడు. खुदा ने ही मूसा को बुलाया है. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలుని విడిపించడానికి, जो है मिस्र में मौजूद इस्राएलियों को जो छुड़ाने के ఆ लिए, దాస్యత్వములో నుంచి విడిపించడానికి उन्हें उस गुलामी में से छुड़ाने के लिए మోషేని పిలిచి నడిపిస్తున్నాడు. मूसा को बुलाकर वो खुदा चलाते हैं కానీ उसको. వెళ్ళు మార్గమున लेकिन उनके जाने के मार्ग में ఆయన్ని చంపజూసెను. वो उन्हें मारने के लिए देखे हैं. అప్పుడు ఏం జరిగిందంట? तब वहां पर क्या हुआ है? ఆయన భార్య उनकी पत्नी సిఫోరా सिफोरा जो है, తన కుమారులో ఒక కుమారుణ్ణి उनके बेटों में से एक बेटे को సున్నతి చేసింది. उसका खतना किया है. సున్నతి చేయించి खतना करके ఆ రక్తము ఆయన పాదముల పెట్టి और उनके उस खून को उसके पैरों पर रखकर ఏమైందంట? వెంటనే तुरंत क्या होती है? ఆయన అతన్ని విడిచెను. वो उन्हें छोड़ देते हैं. ఆయనకి ప్రాణం వచ్చింది. उनको तब उनके प्राण मिले हैं वापस. దేని వలన వచ్చింది? किस कारण मिला है वो प्राण? కుమారుడి యొక్క సున్నతి చేసి बेटे का खतना करवाकर ఆయన రక్తము ఆ పాదముల యొద్ద పెట్టినప్పుడు ఆయనకి ఆ ప్రాణము దొరికింది. जब उसके खून के उसके पैरों के पास रखा गया, तब उन्हें उनके प्राण वापस ఆ मिले. మరణము కొట్టివేసి ఆయనకు జీవమును దేవుడిచ్చాడు. वो मृत्यु को हटाकर खुदा ने उनको जीवन दिया है. మరి ఎందుకు అలా జరిగింది? किस लिए वैसा हुआ है? మోషే దేవుని ఆజ్ఞకు లోబడే కదా నడుస్తున్నాడు. मूसा तो खुदा की आज्ञाओं का पालन कर कर ही तो चल रहा है ना. మోషే నడుస్తున్నాడు, मूसा चल रहा है, కానీ కుటుంబము ఏ విధంగా ఉంది? लेकिन परिवार किस तरह से है? ఎందుకంటే దేవుడు क्योंकि खुदा అబ్రహాముకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. अब्राहम से आज्ञा दिया है. ఆదికాండము 17వ అధ్యాయము 14వ వచనము. उत्पत्ति की पुस्तक 17 अध्याय के 14 वचन में लिखा है. ఆదికాండం 17వ అధ్యాయము 14వ వచనము. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోపాంగ్య చర్మమును సున్నతి చేయబడున్నదో అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాంతో చెప్పెను. చాలండి. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया. మరి ఏంటంట? क्या कहकर लिखा है? సున్నతి చేయబడదు जो है जो खतना करवाती है, అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును. जो खतना नहीं करवाते वो अपनी प्रजा में से जो दूर कर दिया जाता. సున్నతి లేనివాడు ఆయనలో నిలబడలేడు. जिसमें खतना नहीं होता है ना, वो व्यक्ति उस खुदा में नहीं रह ఆయన पाता है. జనములలో నుంచి కొట్టివేయబడతాడు. वो उस खुदा की प्रजा में से दूर कर दिया जाएगा. కాబట్టి అట్టి ఆజ్ఞ वैसी आज्ञा దేవుడిచ్చి ఉన్నాడు. खुदा ने दिया है. కానీ మోషే लेकिन मूसा అందరిని కాపాడడానికి వెళ్తున్నాడు. सबको बचाने वो जा रहा है. దేవునిలోకి నడిపించడానికి విడిపించడానికి వెళ్తున్నాడు. सब लोगों को उस गुलामी से छुड़ाकर खुदा में चलाने के लिए वो जा रहा है. కానీ ఆయన సొంత కుమారుడికి సున్నతి చేయలేదు. लेकिन उन्होंने अपने खुद के बेटे का ही खतना नहीं करवाया है. ఎప్పుడైతే ఈ ఆజ్ఞ ఆయన పాటించలేదు, जब उन्होंने इस आज्ञा का पालन नहीं किया, ఏ మోషే అయితే అందరిని విడిపించడానికి దేవుడు వాడుకుంటున్నాడు, जिस मूसा को खुदा सारे लोगों को छुड़ाने के लिए इस्तेमाल कर रहा ఆ है, మోషేని దేవుడు అక్కడ ఆపేశాడు. वहां पर खुदा ने उस मूसा को रोक दिया. నీ కుమారుడికి నువ్వు సున్నతి చేసి तुम अपने बेटे का खतना करवाकर ఆయన ఆజ్ఞకు లోబడిన వాడై उस खुदा की आज्ञा का पालन करते हुए ఏదైతే దేవునిలో నడవాలనుకుంటున్నా ఆ మార్గములో ఆయన వెళ్ళాలి. उस खुदा में जो मार्ग पे उसको चलना है, तभी उन्हें उस मार्ग पर चलना है कहते కాబట్టి हैं. మన జీవితంలో కూడా तो हमारे जीवन में भी మరి కుటుంబాన్ని ఏ విధంగా నడిపిస్తున్నాము? हम हमारे परिवार को किस तरह से चला रहे మరి हैं? మనమైతే రక్షణలో నడుస్తున్నాము, हम तो उद्धार में चल रहे हैं. మరి నీ పిల్లల విషయము, फिर तुम्हारे बच्चों का क्या? నువ్వు సేవకులు కావచ్చు, ఎట్టివారైనా కావచ్చు, तुम चाहे सेवक होगे या कोई भी होगे, तुम
నీ పిల్లల విషయంలో तुम्हारे बच्चों के विषय में నీ దేవునిలో వాళ్ళని నడిపిస్తున్నావా? क्या तुम तुम्हारे बच्चों को अपने खुदा में चला रहे हो? నీ కుటుంబాన్ని నడిపిస్తున్నావా? क्या तुम तुम्हारे परिवार को खुदा में चला रहे నువ్వు हो? తల్లివై ఉండొచ్చు, తండ్రివై ఉండొచ్చు. तुम चाहे माँ होगी या पिता होंगे, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని నువ్వు ఏ మార్గంలో నడిపిస్తున్నావు? तुम अपने परिवार को, अपने बच्चों को किस मार्ग पे चला रहे ఆ हो? రోజు మోషేని దేవుడు లెక్క అడిగాడు. उस दिन खुदा ने हिसाब मांगा मूसा से, నువ్వు వెళ్తున్నావు కానీ నీ కుమారుడు సంగతి ఏంటి? तुम तो जा रहे लेकिन तुम्हारे बेटे का क्या? నువ్వు సున్నతి పొందుకున్న వాడవు కానీ నీ కుమారులో ఒక కుమారుడు సంగతి ఏంటి? तुमने तो खतना पाए लेकिन तुम्हारे बेटे बेटियों का क्या है? ఆ మరణము ఆయన మీద ఉండింది, वो मृत्यु उन पर थी उस वक्त, ఆ భారము ఆయన మీద वो ఉండింది. बोझ उन पर था उस वक्त। కాబట్టి నూతన నిబంధనలో చూసినట్టయితే अगर हम नए नियम में देखें तो రక్షణ పొందని వారికి जिन्होंने उद्धार नहीं पाया उनके लिए ఏముంటుంది? क्या होता है? మరణం ఉంటుంది, मृत्यु होती है उनके लिए। మరణం ఉంటుంది. मृत्यु होती है उनके लिए। ఎటువంటి మరణము? किस तरह की मृत्यु है वो? నీ ఆత్మకు మరణం ఉంటుంది. तुम्हारी आत्मा के लिए मृत्यु रहेगी, రెండో మరణము, उसे दूसरी मृत्यु कहा जाता है। నీ ఆత్మ అగ్నిలో వేయబడుతుంది. तुम्हारी आत्मा अग्नि में डाल दी जाएगी। ఎందుకు? किस लिए? నీ మీద ఏం లేదని तुम्हारे ऊपर क्या नहीं है ఆ कहकर, దేవుని యొక్క రక్తము యొక్క నిబంధన లేదని. उस खुदा के पास की लहू की वाचा जो है वो नहीं है तुम्हारे ఆనాడు पास। ఆ కాలములో उस जमाने में वहां వారు पर గొర్రెల యొక్క రక్తము, वे जो मेमने का भेड़ों के लहू को, ఆ రక్త ప్రోక్షణ ఉన్నప్పుడు, लहू का छिड़काव होने पर, ఎప్పుడైతే తెగులు వచ్చాయో जब विपत्तियां आई उस అప్పుడు वक्त, కూడా రక్త ప్రోక్షణ వాళ్ళ గుమ్మములో ఉన్నప్పుడు जब वो लहू का प्रोक्षण व छिड़काव उनके द्वार ఏ बंदों पर తెగులు था, కూడా వాళ్ళని ముట్టలేదు, तो कोई विपत्तियां उन्हें नहीं छुई है, వాళ్ళని ముట్టలేదు. उन्हें कोई विपत्तियां नहीं छुई కాబట్టి है। నూతన నిబంధనలో దేవుడు నీకేమిచ్చాడు? इसलिए नए नियम में खुदा ने तुमको क्या दिया ఈ है? రోజు మనము బలలో పాలు పొందుకున్నప్పుడు आज के दिन हम प्रभु भोज में जब भाग लेते మన हैं, ఎందులో పాలు భాగం అవుతున్నాము? हम किसमें जो है सहभागी होते हैं? ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క రక్తముగా భావించి దాని జ్ఞాపకంగా మనం తీసుకుంటున్నాము. उन्होंने जो अपना शरीर जो है जख्मी किया है और जो लहू बहाया, उस बात को हम स्मरण करते हैं। हम उस प्रभु भोज में रोटी और दाखरस में हम भाग लेते हैं। మరి అలాగే చూస్తే उसी प्रकार से अगर हम అక్కడ देखते तो సిఫోరా वहां पर सिफोरा ఒక రాయితో కలిగిన जो है एक पत्थर से जो है పదును గల రాయి తీసుకొని धारदार पत्थर को ఆ लेकर కుమారుడికి సున్నతి చేసింది. अपने उस बेटे का खतना वो करती है। మరి సొంత కుమారుడు उसका अपना बेटा ఆ రక్తములో చూసినప్పుడు जब उसको उस खून में देखेगी, वो ఏ తల్లైనా చేయగలుగుతుందా? माँ क्या कर पाएगी ऐसा? చిన్న పిల్లలు ఇంజెక్షన్ తీసుకుంటేనే అసలు తలలు కూడా వేలరు. छोटे बच्चों को जब इंजेक्शन दिया जाता है तो माएँ उस वक्त नहीं चाहती है। ఇప్పటికి ఎప్పుడైనా మా చిన్న పాపకి మేము వ్యాక్సిన్ వేస్తే బ్రాహ్మణ్ణే తీసుకెళ్తారు. हमारी छोटी बच्ची को कभी भी वैक्सीन दिलाना रही है तो सिर्फ ब्राह्मण ही ले जाते हैं उसको। నేను బయటే ఉంటాను, मैं तो बाहर ही होती हूँ, ఆయన లేకపోతే నేను తీసుకెళ్తాను. अगर वो ना रहे तो मैं ले जाती हूँ, కానీ ఆయన ఉన్నప్పుడు మాత్రం ఆయనే వెళ్తారు. अगर वो रहते तो वो ही जाते हैं वैक्सीनेशन दिलाने बच्ची को। పిల్లల్ని ఆ బాధలో కూడా చూడలేము. हम बच्चों को उस दुख में भी नहीं देख सकते కానీ हैं। సిఫోరా అక్కడ लेकिन वहाँ पर सिफोरा దేవుని ఆజ్ఞ పాటించడానికి खुदा के आज्ञा का पालन करने के लिए ముందుకు వెళ్ళింది. वो आगे बढ़ी है। తను గ్రహించింది, उसने इस बात को ग्रहण किया है, ఎందుకంటే ఈ యొక్క ఆజ్ఞ మీరినందుకు क्योंकि इस आज्ञा का उल्लंघन करने ఈ के యొక్క कारण శిక్ష విధి మా మీదికి వచ్చింది. हम पर ये सजा व दंड आया है क्योंकि वो కాబట్టి समझती है। స్త్రీలు ఏ విధంగా ఉండాలి? इसे स्त्रियां किस तरह से उन्हें होना నీ चाहिए? కుటుంబాన్ని, నీ యొక్క భర్తని నువ్వు కట్టుకునే విధంగా, కాపాడుకునే విధంగా నువ్వు ఉండాలి. तुम अपने परिवार को, अपने पति को बना के संवारने, उन्हें हिफाजत करने वालों के समान होने चाहिए। కాబట్టి ఆనాడు इसलिए उस वक्त ఏదైతే రాయితో తను చేసిందో जिस धारदार पत्थर से उन्होंने किया है, అదే విధంగా మనం చూసినట్టయితే उसी तरह से अगर हम देखते हैं మళ్ళీ తిరిగి యెహోషువ यहोशू की पुस्तक में 5వ అధ్యాయము 2-3 వచనాలు. 5वां उसका दूसरा और तीसरा वचन। యెహోషువ 5వ అధ్యాయం 2-3 వచనాలు. यहोशू की पुस्तक 5वां अध्याय उसका दूसरा और तीसरा वचन। ఆ సమయమున యెహోవా రాతి కత్తులు చేయించుకొని మరలా ఇశ్రాయేలులకు సున్నతి చేయించమని యెహోషువకు ఆజ్ఞాపింపగా యెహోషువ రాతి కత్తులు చేయించుకొని సున్నతి తిరిగి అను స్థలము దగ్గర ఇశ్రాయేలులకు సున్నతి చేయించెను. చాలండి, హల్లెలూయా. हालेलुया। ఇక్కడ మళ్ళీ తిరిగి చూస్తే यहाँ हम फिर से ये देखते हैं, ఎప్పుడైతే ఇశ్రాయేలు దేవుడిచ్చిన వాగ్దానపు స్థలముని వాళ్ళు అందులో అడుగు పెట్టాలో, जब इजरायली प्रजा खुदा की प्रतिज्ञा की गई उस स्थान में वे कदम रखने वाले थे, అంతకు ముందు ఇశ్రాయేల్ అందరి దేవుడు ఆపివేశాడు. उससे पहले इजरायलियों का सबको खुदा ने रोक दिया, ఎందుకంటే అన్ని సంవత్సరాలు వాళ్ళకి సున్నతి లేదు. क्योंकि उतने सालों तक उनको वो खतना नहीं था। ఆ ఒక వాగ్దానపు పట్టణంలో
అడుగు పెట్టాలంటే उस जो है वादे जो प्रतिज्ञा की गई उस देश में कदम रखने के लिए వాళ్ళకి సున్నతి జరగాలి. उनके लिए खतना होना जरूरी ఆయన है. యొక్క నిబంధన పాటించాకే, ఆ ఒక ఆజ్ఞ పాటించినాకే వాళ్ళు ముందుకు వెళ్ళాలి. उनके उस नियम के उस वचन का वो पालन करने के बाद ही उनको आगे बढ़ना है कहते हैं. కాబట్టి इसलिए ఆ రోజు యెహోషువకి దేవుడు ఆజ్ఞాపించాడు, यहोशू से खुदा ये आज्ञा देता है ఒక రాతి కత్తిని చేయించి, एक पत्थर से धारदार जो हथियार बनाने को. ఏదైతే మనం ఇక్కడ నిర్గమకాండంలో చూస్తామో తిరిగి అదే వాక్కు దేవుడు అక్కడ మాట్లాడాడు. जिस तरह हम निर्गमन की पुस्तक में यह वचन देखते फिर वापस खुदा यहोशू की पुस्तक में इस वचन के जरिए बात करता है. ఒక రాతి కత్తి చేయించి ప్రతి ఒక్కరికి సున్నతి చేయించి, एक पत्थर से धारदार हथियार बनाकर सबका जो है खतना करवाने को कहता ప్రతి है. మగవారు సున్నతి చేయించుకొని हर एक ఉండాలి. पुरुषों का जो है खतना होना जरूरी है क्योंकि खुदा ये कहता है उस वक्त ఆ చేయించుకున్న తర్వాతే ఆ వాగ్దానపు స్థలములో వాళ్ళు అడుగు పెట్టగలుగుతారు. जब ये खतना करवाएंगे तभी वो खुदा की प्रतिज्ञा की गई उस स्थान में वे कदम रख దేవుడు पाएंगे. అక్కడ కూడా ఆపివేశాడు. खुदा ने वहीं पर भी उनको रोक दिया है ఏదైతే వాళ్ళు పొందుకోవాలో దానికి ముందు వాళ్ళు ఆ ఒక నిబంధనలోకి రావాలి. क्योंकि वे लोगों को जो पाना है उसे वो पाने से पहले जो खुदा ने वादा किया उनको उस खुदा की वाचा व नियम में आना है. కాబట్టి इसलिए అక్కడ దేవుడు ఆపివేసి వాళ్ళని మళ్ళీ సరి చేసి మళ్ళీ అందులోకి నడిపించాడు. खुदा ने उन्हें वहां रोक कर उन्हें सही करके फिर वापस खुदा ने उन्हें इस देश में प्रवेश करवाया है. అది చేయించడం వల్ల ऐसा करवाने से సిఫోరా ఒక మాట అంటుంది. सिफोरा एक बात कहती है. అదే నిర్మకాండం 4:26 निर्गमन की पुस्तक 4 अध्याय 26वें वचन में लिखा है. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటిది అయితేవా నేను. చాలండి. హల్లెలూయా. हालेलुया. ఏమి కలిగిందంటే అక్కడ यहाँ वहां पर क्या हुआ है రక్త कहते हैं సంబంధమైన పెనిమిటి వైతివి. तुम मेरे रक्त संबंधित पति हो कहती है ఆ वो. ఒక రక్త సంబంధము रक्त का संबंध माने लहू का మరి संबंध. నూతన నిబంధనలో మనకి ఎవరిచ్చారు? वो लहू का वो संबंध नए नियम में हमको किसने दिया ఆ है? రక్తము ద్వారా నిబంధన ఎవరు మనకిచ్చారు? वो लहू के द्वारा नियम किसने हमको दिया है? నూతన నిబంధనలో ఒక ఆజ్ఞ మనం చూసినట్టయితే नए नियम में अगर हम ये देखते हैं तो నీ కొరకు నా కొరకు तुम्हारे और मेरे लिए ఆ పరలోకపు తండ్రి वो स्वर्गीय पिता మరి యేసుక్రీస్తు यीशु मसीह ఆయన కుమారుడుగా పంపి अपने पुत्र के तौर पर उसे ఆయన भेजकर రక్తము మన కొరకు చిందించాడు. जो उन्होंने हमारे लिए अपने लहू को जो बहाया है. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ద్రాక్షరసం పుచ్చుకుంటున్నావో इसे जब तुम दाखरस लेते हो మరి అది నిమిత్తం చూసే మత్తయి मत्ती की पुस्तक మత్తయి में हम సువార్త देखते हैं. 26:28 मत्ती की पुस्तक उसका 26वां अध्याय 28वां वचन हम पढ़ेंगे. ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. చాలండి. హల్లెలూయా. हालेलुया. పాప క్షమాపణ కొరకు చిందించిన पाप की माफी के लिए बहाया गया నిబంధన రక్తము नियम का वह लहू है. నీ కొరకు నా కొరకు तुम्हारे और मेरे लिए ఆయన రక్తము కార్చి उन्होंने लहू ఒక बहाकर నిబంధన రక్తముగా एक नियम के लहू तौर पर నిన్ను నన్ను ఆ నిబంధనలో నిలబెట్టాడు. तुमको मुझको उन्होंने उस नियम व वाचा में खड़ा किया है. కాబట్టి ఆయన యొక్క పరలోకపు రాజ్యములో చేరాలంటే उनके अगर स्वर्गीय राज्य में हमें हम पहुंचना है నీకు तो నాకు ఏముండాలి? तुमको मुझको क्या होना चाहिए? ఏముండాలి? क्या रहना चाहिए? हमें రక్షణ ఉండాలి. उद्धार होना चाहिए. రక్షణ ఉండాలి. उद्धार रहना ఆయన चाहिए. రక్త ప్రోక్షణ నీ మీద ఉండాలి. उनके लहू का छिड़काव व प्रोक्षण हम पर మన होना चाहिए. పాపములు కడిగివేయబడాలి. हमारे पाप धो दिए जाने चाहिए ఎందుకంటే మన పాపము నిమిత్తము ఆయన రక్తము కార్చాడు. क्योंकि हमारे पापों के लिए ही उन्होंने लहू बहाया है. ఆయన శరీరము నలగొట్టబడింది. उनका शरीर इतना जख्मी किया गया है. ఆయన ఒక రక్తము ద్వారా నిబంధనలోకి మనల్ని తీసుకొచ్చాడు. उन्होंने अपने लहू के जरिए हमें उस नियम व वाचा में ले आए हैं. అప్పట్లో వారు उस वक्त में वे लोग గొర్రె యొక్క రక్తము చిందించి भेड़ों का जो लहू बहाकर ఆ పాప క్షమాపణ నిమిత్తము पाप की माफी के निमित्त గొర్రెల యొక్క రక్తము చిందించేవారు. भेड़ों का जो लहू वे जो है चढ़ाया करते थे. అదే నూతన నిబంధనలో उसी प्रकार से नए नियम నీ में కొరకు నా కొరకు तुम्हारे और मेरे लिए ప్రతి పాపము हर एक पाप క్షమింపబడడానికి माफ कर दिए जाने के ఆయన लिए యొక్క రక్తము ఆయన చిందించాడు. उन्होंने अपना लहू बहाया है. కాబట్టి అదే మనము उसी प्रकार से हम చూస్తే देखते हैं कि పాత నిబంధనలో మనం చూసినట్టయితే पुराने नियम में अगर हम देखते हैं तो నిర్గమకాండం 24 निर्गमन की पुस्तक 24वां अध्याय 6 నుండి 8 వచనాలు. 6वें वचन से लेकर 8वें वचन तक. అప్పుడు మోషే వాటి రక్తంలో సగము తీసుకొని పల్లెంలలో పోసి ఆ రక్తంలో సగము బలిపీఠం మీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథంను తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమనిరి. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి
ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. చాలండి. హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। మరి అప్పుడు ఏం జరిగింది? तब उस वक्त क्या हुआ है? ఎప్పుడైతే వారు బలి అర్పించి ఆ రక్తము తీశారో, जब उन्होंने बलि अर्पण करके जब वो लहू लिया है, ఆ రక్తము ప్రతి ఒక్కరి మీద చిందించి उस लहू को हर एक पर छिड़क कर దానికి మనుషులు ఏమన్నారంట? उसके लिए मनुष्य ने क्या कहा ఆజ్ఞానుసారంగా మేము कि आज्ञा के अनुसार మేము నడుస్తాము, हम चलेंगे, कहते हैं वो। విధేయులమై మేము నడుస్తాము. हम उसके आज्ञाकारी ఈ बने रहकर రోజు రక్షణ चलेंगे। పొందుకున్నప్పుడు నువ్వు దేవునికి ఎట్టి వాగ్దానము చేస్తున్నావు? आज के दिन जब तुम उद्धार पा रहे, तुम खुदा से किस प्रकार का वादा कर रहे हो? ఒకసారి ఆ ఒక రక్షణలో పొందుకున్నాక एक बार उस उद्धार को पाने के बाद తర్వాత మళ్ళీ ఏ మార్గములో నడుస్తున్నావు? फिर कौन से मार्ग पे चल रहे हो? రక్షణ ఇచ్చే ముందు అడిగినప్పుడు ఏం ఒప్పందము చేసుకుంటున్నావు? जब उद्धार मांगने से पहले तुम किस प्रकार का जब वादा व प्रतिज्ञा करते हो? పాపములన్నీ విడిచిపెడుతున్నావా అంటే విడిచిపెడుతున్నాను. जब कहा जाएगा तुमसे कि तुम अपने पापों को छोड़ देते हो, तो हाँ कहोगे कि मैं पापों को अपने छोड़ देता हूँ। రక్షణ పొందుకున్న తర్వాత उद्धार पाने के बाद ఆ రోజు కూడా ఇశ్రాయేలు ఏమన్నారు? उस वक्त भी जो इजरायलियों ने क्या कहा? మేము విధేయులమై ప్రతి ఆజ్ఞానుసారంగా నడుస్తాము. हम जो है आज्ञाकारी रहेंगे, प्रत्येक आज्ञा का पालन हम करेंगे, कहा वे लोगों ने। ఈ రోజుల్లో और आज के दिनों में రక్షణ పొందుకున్న తర్వాత उद्धार पाने के बाद ఎంతమంది తిరిగి పాపానికి తిరగట్లేదు? कितने ऐसे लोग हैं फिर पाप की ओर जो नहीं मुड़ रहे हैं? ఎంతమంది తిరిగి అదే పాత జీవితము గడపట్లేదు? जो है कितने लोग ऐसे जो फिर उस पुराने जीवन को जी रहे हैं? ఎంతమంది మారు మనస్సుకు అసలు లోబడట్లేదు? कितने लोग हैं जो मन फिराव के आगे झुकते ही नहीं हैं? ఆ నిబంధన ఎప్పుడు స్థిరపడుతుంది? कब वो नियम व जो है वाचा कब स्थिर बनेगी? वो ఎప్పుడు నువ్వు ఆ పరలోక రాజ్యంలో నిలబడగలుగుతావు? कब तुम उस स्वर्ग के राज्य में खड़े रह पाओगे? ఎందు నిమిత్తమైతే దేవుడు మరి నీ కొరకు ఆయన రక్తమును కార్చాడు, जिसलिए खुदा ने तुम्हारे खातिर अपने लहू को बहाया है। ఆ యొక్క నిబంధన నువ్వు దేవుడు స్థిరపరిచినప్పుడు, जब उस नियम व वाचा को खुदा ने स्थिर किया నువ్వు है దాన్ని బట్టి నడిచినప్పుడే और जब तुम उसके अनुसार चलोगे నువ్వు ఆ तो ही పరలోక రాజ్యంలో అడుగు పెట్టగలుగుతావు. तभी तुम उस स्वर्ग के राज्य में कदम रख पाओगे। నీతిమంతుడవై నిలబడ్డప్పుడు, जब तुम धर्मी बनकर जियोगे तो, పాపమును విడిచివేసినప్పుడు, जब तुम पाप को छोड़ दोगे, ఆయన ప్రతి ఆజ్ఞకు లోబడి నడిచినప్పుడు जब उनकी हर एक आज्ञा का पालन करते हुए कहना मानते నువ్వు हुए ఆయన चलोगे, ఇచ్చింది పొందుకోగలుగుతావు. जब वो तुम्हें वो देंगे वो तुम पा सकोगे। మరి ఆ రోజు వాళ్ళు అన్నారంట, उस दिन भी वे लोगों ने कहा మేము విధేయులమై నడుస్తాము, कि हम आज्ञाकारी बनकर चलेंगे। చేచు విధేయులమై ఉందుమనిరి. वो लोगों ने कहा कि हम आज्ञाकारी बने रहेंगे। ఎవరు చెప్పినట్టు? किन्होंने जैसे कहा, యెహోవా చెప్పినవన్నీ చేయొచ్చు. यहोवा ने जैसा कहा वो सब कुछ हम करते हुए, మరి వాళ్ళన్నీ అవి పాటిస్తూ వచ్చారు. वो लोग ने उन सारी बातों का वो पालन करते आए పాత हैं। నిబంధనలో దేవుడు ఏదైతే వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడో पुराने नियम में जो कुछ भी खुदा ने उनको आज्ञा दी है वो सब, అవన్నీ వాళ్ళు పాటిస్తూ రావాలి. वो सबका उन्हें पालन करते हुए आना है। ఎవరిని దేవుడు వాళ్ళని నిలబెట్టడానికి ఎన్నుకున్నా కూడా वहां पर खुदा ने जिस किसी को भी चुना हो खड़ा करने के लिए, దేవుడు ఒకటే మాట అన్నాడు, खुदा ने एक ही बात कही है, దివారాత్రులు ధ్యానిస్తూ నువ్వు అందులో స్థిరపడి నడిచిన వాడివై ఉండాలి. रात दिन उस पे ध्यान मनन करके तुम्हें स्थिर रहते हुए उस पे तुम्हें चलते रहना है। ఏ మాట కూడా తృణీకరించడానికి లేదు. किसी भी बात को तुम्हें ठुकराना नहीं है, कहते ఏ हैं। ఒక్క మాటలో నువ్వు తప్పిపోయినా కూడా నువ్వు లెక్క చెప్పవలసిన వాడవు. किसी भी बात के विषय में तुम भटक जाओगे तुम्हें उसका हिसाब देना होगा। కాబట్టి इसलिए ఈ రోజు మనము आज के दिन हम మరి నూతన నిబంధనలో नए नियम में మనతో దేవుడు ఒక రక్త నిబంధన చేసి ఉన్నాడు. हमसे खुदा ने एक लहू की वाचा बांधी है। ఆయన రక్తము ద్వారా మన పాపములు కడిగి వేసి ఉన్నాడు. उन्होंने अपने लहू के द्वारा हमारे पापों को धो दिया మరి है। ఆనాడు రక్తము ద్వారా ఎలాగైతే మరణము తొలగిపోయిందో ఈనాడు కూడా जिससे उस वक्त जो है लहू के द्वारा मृत्यु दूर हो गई, उसी तरह से इस वक्त में भी అదే యేసు క్రీస్తు రక్తము ద్వారా उस यीशु मसीह के लहू के द्वारा మనకు కూడా మరణము తొలగిపోయింది. हमारे लिए भी वो मृत्यु दूर हो गई है। మరణముకు మనకు తొలగిపోయింది. हमारे लिए वो मृत्यु दूर हो गई ఈ है। రోజు మనకు ఏం దొరికింది? आज के दिन हमको क्या मिला है? నిత్య జీవము మనం పొందుకున్నాము. अनंत काल का जीवन हम पाए हैं। ఆశీర్వాదము మనం పొందుకున్నాము. आशीष हमने पाई है। అన్నిట్లో స్థిరపడి నిలబడే భాగ్యము మనం పొందుకున్నాము. हर बातों में स्थिरता पूर्वक खड़े रहने का वो దేవుని యొక్క सौभाग्य हमको కృపను मिला है। మనము పొందుకున్నాము. खुदा के अनुग्रह को हमने पाया है। కాబట్టి ఈ రోజు మనము గమనించుకోవాలి మనం ఏ విధంగా నడుస్తున్నాము. इसलिए आज के दिन हमें ध्यान देना है कि हम किस तरह से जी रहे हैं। మోషే యొక్క ఆజ్ఞ తప్పితేనే దేవుడు ముందుకు వెళ్ళనివ్వలేదు. जब मूसा ने एक आज्ञा का उल्लंघन किया तो खुदा ने उस मूसा को आगे नहीं बढ़ने दिया ఆయన है। ఒక ఆజ్ఞ పాటించకపోతే ముందుకు వెళ్ళనివ్వలేదు. खुदा की उस आज्ञा का पालन ना करने के कारण खुदा ने मूसा को आगे नहीं जाने दिया ఈ है। రోజు మరి మన పరిస్థితి ఏంటి? तो फिर आज के दिन हमारी परिस्थिति क्या చాలా है? మంది అనుకుంటారు రక్షణ పొందుకున్నాను చాలు. बहुत से लोग सोचते कि हमने उद्धार पाया बस काफी है। దేవుడు రక్తం ద్వారా ఒక మారు పాప క్షమాపణ పొందుకున్నాను
పొందుకున్నాను చాలు. खुदा के लहू के द्वारा एक बार पाप की माफी मैंने पा लिया है, बस काफी है। ఎప్పుడో మళ్ళీ మరణ పడకలో ఉన్నప్పుడు దేవునికి మొర పెట్టుకుంటే సరిపోతుంది. जब हम मौत की कगार पर रहेंगे, उस बिस्तरे पर पड़े रहेंगे, तब हम खुदा से विनती करेंगे तो काफी है। ఇప్పుడు सोचते ఎలా हैं జీవించినా సరే, अभी हम किस तरह से भी जिए तो क्या होगा, మన హృదయం ఎట్టి విధంగా ఉన్నా సరే, चाहे हमारा हृदय किसी भी तरह से हो, మన జీవితం ఎట్టి విధంగా ఉన్నా సరే, चाहे हमारा जीवन जिस किसी भी तरह का हो। కాబట్టి इसलिए ఈ రోజు మాయని మనం పరీక్షించుకోవాలి. हमें अपने आप की परीक्षा लेनी है आज के दिन ఎట్టి విధంగా మనము జీవిస్తున్నాము. कि हम किस तरह से जी रहे हैं ఎందుకంటే कहकर, మోషేకి దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, क्योंकि मूसा से खुदा ने आज्ञा दिया है, పాటించాల్సిందే. उसको पालन करना ही है। ఆనాడు ఇశ్రాయేలుకు దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, పాటించాల్సిందే. उस जमाने में खुदा ने इस्राएल से आज्ञा दी है और उनको पालन రక్షణ करना పొందుకొని ही है। మారు మనసు లేకపోతే ఆయన ఇచ్చి ఆ పరలోక రాజ్యం పొందుకోలేము. उद्धार पाने के बावजूद भी अगर मन फिराव ना हो तो उनके दिए हुए स्वर्ग के राज्य को तुम पा नहीं सकोगे। ఈ లోకంలో ఉన్నప్పుడు అన్నిటినీ వెతుకుతాము, అన్ని కావాలనుకుంటాము. जब हम इस दुनिया में होते हैं, सारी बातें हमें चाहिए होती है, सारी बातों के लिए हम ढूंढते हैं। కానీ ఈ లోకము శాశ్వతమా? क्या ये दुनिया हमेशा की है? ఎప్పటికీ ఉంటారా? हमेशा के लिए रहोगे ఈ क्या? శరీరానికి ఏముంది? इस शरीर के लिए क्या है? ఏముంది శరీరానికి? क्या है इस शरीर के लिए? మరణం ఉంది. मृत्यु है इस शरीर के మరి लिए। నీ ఆత్మ సంగతి? तो फिर तुम्हारी आत्मा का, నీ ఆత్మను కూడా మరణములకు అప్పగిస్తున్నావా क्या तुम्हारी आत्मा को भी मृत्यु के हवाले करते हो तुम, లేదా జీవము వైపు या నడిపిస్తున్నావా? अपनी आत्मा को जीवन की ओर चलाते हो? నేను పొందుకున్నాను నాకు మాత్రము చాలనుకుంటున్నావా లేదా నీ కుటుంబము భారము కూడా నువ్వు మోస్తున్నావా? तुमने जो पाए उद्धार क्या सिर्फ तुम्हारे लिए काफी है क्या समझते हो, या तुम्हारे परिवार का बोझ भी तुम उठाते हो? దేవుడు సిలువను ఎత్తుకొని నడవమన్నాడు. खुदा ने कहा अपने क्रूस को उठाकर चलो, అంటే ఆ ఒక భారము నువ్వు మోయాలి. माने उस बोझ को तुमको उठाना నీ है। కుటుంబాన్ని రక్షణలోకి నడిపించే భారము నువ్వు మోయాలి. तुम्हारे परिवार को उद्धार में चलाने वाला वो बोझ तुमको उठाना ఆ है। రక్త నిబంధనలో నువ్వు మాత్రమే కాదు, उस लहू के नियम में सिर्फ तुम ही नहीं, నీ लेकिन కుటుంబము కూడా నిలబడాలి. तुम्हारा परिवार भी खड़ा होना ఆనాడు चाहिए। మోషే దేవుడు లెక్క అడిగాడు. उस दिन खुदा ने हिसाब मांगा मूसा से। ఈ రోజు నిన్ను దేవుడు లెక్క అడగడా? क्या आज के दिन खुदा तुमसे नहीं मांगेगा हिसाब? చాలా మంది కుటుంబములో बहुत से लोगों के परिवार में పిల్లల్ని అందులో దేవుని మార్గంలో నడిపించరు. बच्चों को जो है वो लोग अपने माता पिता जो है वो बच्चों को अपने खुदा के मार्ग पे नहीं चलाते हैं। ఇప్పుడు నడవని ఎలాగైనా సరే వస్తారులే ఒక రోజు. जय अभी नहीं चल रहे, जाने तो कभी ना कभी एक ना एक दिन तो वो आएंगे, लोग सोचते हैं। వాక్యం ఏం సెలవిస్తుంది? लेकिन वचन क्या कहता है? వాళ్ళు బాలురుగా ఉన్నప్పుడే వాళ్ళకి ఏ మార్గములో నడవాలో నేర్పిస్తే వాళ్ళు అదే మార్గంలో స్థిరపడతారు. जब वे बालक है तभी उन्हें जिस मार्ग पे चलना है वो तुम सिखाओगे, तभी वे उनके जो मार्ग स्थिर रहेंगे। కాబట్టి ఈ కాలములో నేర్పిస్తున్నామా? क्या इस जमाने में हम सिखा रहे हैं? फिर మీ సాక్ష్యము ద్వారా మీ పిల్లలు ఎదుగుతున్నారా? तुम्हारी गवाही के जरिए के तुम्हारे बच्चे बढ़ रहे हैं? మీ జీవితాన్ని బట్టి వాళ్ళలో మార్పు చూస్తున్నారా? तुम्हारे जीवन के कारण तुम अपने बच्चों के जीवनों में बदलाव देख रहे हो क्या? ప్రార్థన ద్వారా ఆ ఒక భారము నువ్వు మోస్తున్నావా? प्रार्थना के द्वारा क्या तुम उस बोझ को उठा रहे हो? నీ భర్త, పిల్లలు, నీ కుటుంబము, तुम्हारा पति, तुम्हारे बच्चे, तुम्हारा परिवार, మరి సమాజము, तुम्हारा समाज, ఎంతమందికి రక్షణ లేదు, जितने लोगों को उद्धार नहीं है, ఎంతమంది పాపములో ఉన్నారు, जितने लोग पाप में हैं, ఎంతమంది ఆ భారములో ఉన్నారు, जितने लोग उस बोझ से दबे हैं, వాళ్ళందరి కొరకు उन सब के लिए ప్రయాసపడుతున్నావా? क्या तुम प्रयास कर रहे हो? ఈ రోజు ఉపవాసము మనం ఎందుకు చేస్తున్నాము? आज के दिन हम उपवास किस लिए कर रहे हैं? ఎందుకు చేస్తున్నాం ఉపవాసము? किस लिए कर रहे हैं हम उपवास? శామన చెప్పారని ఉపవాసం ఉన్నాం. सामना ने कहा कि इसलिए हम उपवास कर रहे हैं। ఎందుకు చేస్తున్నాము? किस लिए कर रहे हैं हम उपवास प्रार्थना? మరి జవాబు ఇవ్వని వాళ్ళు ఎందుకొరొకరు ఉపవాసం చేస్తున్నారు? किस लिए जो है उपवास कर रहे हैं तुम लोग? మీ కష్టాల కొరక? क्या तुम अपनी मुसीबतों के लिए? क्या కేవలము మీరు విడుదల పొందుకోవడానికా? क्या सिर्फ और सिर्फ तुम छुटकारा पाने के लिए? ఈ क्या రోజు ఏ భారము కలిగి మనం నడుస్తున్నాము? किस बोझ के संग आज के दिन हम चल रहे हैं? దేశము యొక్క భారము మోస్తున్నాము. देश के बोझ को हम उठाकर चल रहे ఆ हैं। భారము, ఆ సిలువను మోస్తూ ఉపవాసం ఉండి उस ప్రార్థిస్తున్నాము. बोझ को उठाते हुए, उस क्रूस को उठाते हुए उपवास रखकर हम जो प्रार्थना कर रहे हैं। బైబిల్లో ఎంతమందిని దేవుడు ఎన్నుకున్నాడు? बाइबल में जितने लोगों को खुदा ने चुना है, స్త్రీలైనా సరే, మగవారైనా సరే, चाहे वो स्त्री हो या चाहे वो पुरुष हो, వాళ్ళు ఎవరి కొరకు జీవించారు? वे लोग किसके लिए जिए हैं? ఎవరి కొరకు పనివారై ఉన్నారు? वो किसके लिए कामकाजी बनकर వాళ్ళు रहे हैं? ఎవరి కొరకు ఉపవాసం ఉన్నారు? वे किसके लिए उपवास कर रहे हैं? ఎవరి కొరకున్నారు? किसके लिए वे उपवास వాళ్ళ रखे हैं? సొంతంగా వాళ్ళు దేనికి జీవించలేదు, కానీ वे अपने खुद के लिए तो वो कभी नहीं जिए हैं, వారు लेकिन ఆయన బిడ్డల కోసం చేయడానికే ఉన్నారు. वो सिर्फ और सिर्फ उस खुदा के लोगों, उनकी संतानों के लिए करने के लिए थे। దానియేలు ఉపవాసం ఉన్నప్పుడు ఎందుకున్నాడు? दानिయేल ने जब
उपवास किया उसने किस लिए किया उपवास? రాజ్యము మీదికి తెగులు రాబోతుందని राज्य के ऊपर विपत्ति आने वाली है इसलिए ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థించాడు. वो उपवास रखकर खुदा से प्रार्थना करता है। ఆయన ప్రార్థనకు దేవుడు ఆయన సైన్యమును నిలబెట్టాడంట. उनकी प्रार्थना के लिए खुदा ने अपनी सेनाओं को वहां खड़ा ఎందుకంటే किया है, ఆయన కొరకు ఆయన చేయలేదు. क्योंकि उसने अपने आप के लिए वो नहीं किया उपवास। అక్కడ మోషే తప్పిపోయినప్పుడు जब मूसा भटक गया उस वक्त, సిఫోరా ఊరుకునుంటే जो है सिफोरा अगर चुपचाप रहती तो అమ్మో నేను నా కుమారుడు చాలు, बस मैं और मेरा बेटा काफी है। ఎంతమంది స్త్రీలు ఉండరు, कितनी ऐसी स्त्रियां नहीं होती है, నేను నా పిల్లలు బాగుంటే చాలు, ఆయన ఏమన్నా అయిపోని, मैं और मेरे बच्चे अच्छे रहे तो काफी है, वो चाहे कुछ भी हो जाए, నా పిల్లల్ని తీసుకొని నేను వెళ్ళిపోతాను. मैं मेरे बच्चों को लेकर चली जाऊंगी। అక్కడ తన జీవితం బానే ఉంది. उनका तो जीवन तो अच्छा ही है। కుమారుని తీసుకొని వెళ్ళిపోయి ఉంటే बेटे को अगर लेकर चली जाती तो वो, వెళ్ళిపోయి ఉంటే अगर वो चली जाती अपने बेटे को लेकर सिफोरा तो, కానీ నిలబడింది. लेकिन वो खड़ी रही। దేని కొరకు నిలబడింది? किस लिए वो खड़ी रही? దేవుని యొక్క ఆజ్ఞను పూర్తి చేయడానికి खुदा నిలబడింది. की आज्ञा को पूरा करने के लिए वो खड़ी रही। ఈ రోజు దేవుడు మనల్ని ఎందుకు నిలబెట్టాడు? आज के दिन खुदा ने हमको किस लिए खड़ा किया ఆయన है? యొక్క పని స్థిరపరచడానికి దేవుడు నిలబెట్టాడు. उनके काम को स्थिर करने के लिए हमको ఆ खड़ा किया భారమును है। మోయడానికి దేవుడు उस నిలబెట్టాడు. बोझ को उठाने के लिए खुदा ने हमें खड़ा किया है। ఈ రోజు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు ఎందుకు? हमको खुदा ने आज के दिन चुना किस लिए है? మనల్ని నిలబెట్టి हमें खड़ा करके మనము ఎప్పుడైతే हम जब ఆయనలాగా జీవిస్తామో उनके जैसे जीते हैं, సర్వజనులు ఆయనే నిజమైన దేవుడు అని తెలుసుకున్నటకై మనం నిలబెట్టాడు. सारे लोगों को जब जान सके हुई खुदा है के कर इस खातिर हमको खड़ा किया है। కాబట్టి ఈ రోజు ఉపవాసం ఏ విధంగా చేస్తున్నాము? इसलिए आज के दिन हम उपवास किस रीति से कर रहे हैं? భారము కలిగి बड़े ही बोझ के మన साथ, కొరకు కాకున్నా हमारे लिए नहीं लेकिन దేవుడు మనల్ని ఎందుకు నిలబెట్టాడో, ఎందుకు ఎన్నుకున్నాడో खुदा ने हमें किस लिए चुना है, वह किस लिए हमको खड़ा किया है అందు कहकर, నిమిత్తము इसलिए ही इस ఆ निमित्त సిలువను మోస్తూ మనము నిలబడుతున్నాము. उस क्रूस को उठाकर हम खड़े रहते हैं। మరి అదే ఒక నిబంధన గురించి మనము నూతన నిబంధనలో చూస్తే उसी नियम व वाचा के विषय हम नए नियम में यह देखते हैं कि హెబ్రీ इब्रानियों की पुस्तक 9వ అధ్యాయము 9 अध्याय 18వ వచనం. 18वां वचन। హెబ్రీలు 9వ అధ్యాయము 18వ వచనం. ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతోనూ హిస్సోపుతోనూ కొడల యొక్కయు మేకల యొక్కయు రక్తము తీసుకొని, దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథం మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను. చాలండి. హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. హల్లెలూయా. మరి నూతన నిబంధనలో కూడా మనం తిరిగి అదే వాక్యము చూస్తున్నాం. नए नियम में भी हम फिर से उसी वचन को देखते हैं పాత నిబంధనలో కూడా कि पुराने नियम में भी మరి రక్తము లేకుండా बिना लहू के ప్రతిష్ఠింపబడలేదు. प्रतिष्ठित नहीं किए जा ఆ सकते हैं। నిబంధన రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు, बिना उस नियम के लहू के कोई भी प्रतिष्ठित नहीं किया जाता है, స్థాపింపబడలేదు. वे स्थापित नहीं किए जाते కాబట్టి हैं। इसलिए ఏదైతే మనము మరి నిర్గమకాండములో చూసామో जो बात हमने निर्गमन की पुस्तक में देखा है, తిరిగి అది హెబ్రీలో చూస్తున్నాము. उसी बात को हम फिर इब्रानियों की మరి पुस्तक में ఏదైతే देखते గొర్రె हैं। యొక్క రక్తము जिस तरह से मेमने का लहू మరి మోషే मूसा ने మరి అందరి మీద ప్రోక్షించాడో, सब पर छिड़का है, ప్రజలందరి మీదను ప్రోక్షించెను. जय सारी प्रजा के ऊपर वो छिड़कता है, क्या తర్వాత लिखा है? చదవండి, 21వ आगे पढ़िएगा बच्चे। అదేవిధంగా గుడారం మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తము ప్రోక్షించెను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడినవి, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యంగా చెప్పవచ్చును. చాలండి. హల్లెలూయా, हालेलुया। మరి ఎందుకొరకు అన్నిటి మీద చిందించారంట? किस लिए सारी बातों व चीजों पर जो लहू का छिड़काव हुआ है? రక్తము లేకుండా పాప క్షమాపణ పొందలేదు కాబట్టి बिना लहू बहाने के जो है पाप की माफी नहीं पा ఆ सकते, గొర్రెల इसलिए యొక్క రక్తము ప్రతి దాని మీద ప్రోక్షించారు, చిందించారు. वो जो है भेड़ व मेमने के लहू को हर एक बात पर छिड़का गया, हर एक वस्तुओं पर छिड़का गया है। ఎందుకు చిందించారు? किस लिए छिड़का गया है? పరిశుద్ధ పరచడానికే, पवित्र करने के लिए, పరిశుద్ధ పరచడానికే. पवित्र करने के लिए। చదవండి తర్వాత. आगे पढ़िएगा वचन में। పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. కానీ పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలులవని శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశించలేదు. కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను.
అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. అట్లైన ఎడల జగత్పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగ సమాప్తి అందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. చాలండి. హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. హల్లెలూయా. మన చివరి వచనము చూస్తే अंत के वचन में हम ये देखते हैं అలాగుననే उसी प्रकार అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. చాలండి. హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. హల్లెలూయా. మరి అంతకైనా శ్రేష్టమైనవి ఉన్నవి కాబట్టి से श्रेष्ठ जो है इसलिए ఈ హస్తకృత్యమైనవి కాకుండా ये हाथों से बना हुआ नहीं लेकिन అంతకైనా శ్రేష్టమైనవి उससे भी जो बढ़कर ఏ श्रेष्ठ విధంగా है, అయితే ఆ పరలోకపు రాజ్యము శ్రేష్టమైనదిగా ఉందో, जैसे वो स्वर्गीय राज्य श्रेष्ठ है उसी అది तरह से పరిశుద్ధ స్థలముగా ఉందో, पवित्र स्थान के तौर पर वो మరి है। పరిశుద్ధ స్థలంలో ఎవరు అడుగు పెట్టగలుగుతారు? पवित्र स्थान में कौन कदम रख सकता है? పరిశుద్ధులుగా ఉన్నవారే అడుగు పెట్టగలుగుతారు. जो पवित्र होते वे ही लोग ही जो कदम रख पाते అది हैं, లోకములో హస్తకృత్యములైనవి. जो इस दुनिया के जो हाथ से बनाई हुई है। మరి ఆ పరలోకపు రాజ్యము तो फिर उस स्वर्गीय राज्य में ఇంకా శ్రేష్టమైనది కాబట్టి वो और ही ज्यादा श्रेष्ठ है, इसलिए మరి అందులో అడుగు పెట్టిన వారు ఏ విధంగా ఉండాలి? उसमें कदम रखने वाले लोग किस तरह से होने ఏ चाहिए, విధంగా ఉండాలి? किस तरह से उन्हें रहने चाहिए, పరిశుద్ధుల వలె ఉండాలి. उन्हें पवित्र रहना है। మరి ఈ లోకములో వాళ్ళు जो इस दुनिया के ఆ लोग हैं, పాపము కొరకు वो उस पाप के लिए ప్రతిసారి బలి అర్పించవలసి వస్తుంది. हर बार उन्हें बलि देना पड़ता था। కాబట్టి ఆ ఒక యేసుక్రీస్తు మన కొరకు ఏం చేశారంట? तो वो यीशु मसीह हमारे लिए उन्होंने क्या किया, ఒక్కసారే एक ही बार में మన కొరకు ఆయన రక్తము కార్చి हमारे लिए उन्होंने अपना लहू बहाकर శ్రేష్టమైన వాటి కొరకు, श्रेष्ठ बातों के लिए, మన యొక్క పాపము కొరకు हमारे पाप के लिए కడిగి వేసి उस पाप को धोकर నిన్ను నన్ను అందులో అడుగు పెట్టించడానికే, तुमको मुझको उसमें कदम रखवाने के लिए, పరిశుద్ధులుగా చేయడానికే हमको पवित्र करने के ఆయన लिए యొక్క రక్తము ఒక్కసారి కార్చి उन्होंने अपने लहू को एक बार बहाकर మనని ఆయన శ్రేష్టమైన స్థలము కొరకు సిద్ధపరిచాడు. उन्होंने हमको श्रेष्ठ स्थान के लिए तैयार किया है। ఎప్పుడైతే ఆ రక్తము చేత మనము కడగబడతామో, जब हम उस लहू के जरिए धोए जाते ఆ हैं, రక్త ప్రోక్షణ ద్వారా మన పాపములు కడిగి వేయబడతాయి. जब उस लहू के छिड़काव के द्वारा प्रोक्षण के द्वारा हमारे ఆయన पाप धुल जाते రెండవసారి हैं, వచ్చినప్పుడు और जब वो दूसरी बार आएंगे तब మనం ఏ విధంగా ఉండాలి? हमको कैसे रहना है, పరిశుద్ధుల వలె సిద్ధపడి ఉండాలి. पवित्र लोगों के जैसे हमें तैयार रहना మరి है। దాని కొరకు మనకి ఏముండాలి? उसके लिए हमें क्या होना ఆయన चाहिए, రక్త ప్రోక్షణ ఉండాలి. उनके लहू का छिड़काव, ఆ రక్తము యొక్క నిబంధనలో మనం ఉండాలి. और उस लहू के नियम में हमें बने ఆ रहना ఒక है। రక్షణలో మనం ఉండాలి. हमको उस उद्धार में बने रहना है। కాబట్టి इसलिए ఉపవాసము ఎందు నిమిత్తం ఉంటాము? किस लिए हम उपवास रखते हैं, ఎందుకు తినము? जो किस लिए हम उपवास रख रहे हैं, ఎందు నిమిత్తం మనం ఉపవాసం ఉంటాము? किस लिए हम जो उपवास रखते हैं। ఉపవాసం ఉన్నప్పుడు శరీరం ఏం అడుగుతుంది? जब उपवास में रहते शरीर क्या मांगता है, చాలా ఎండలు పడ్డాయి. రాత్రి 12 తర్వాత నుంచి रात के 12 बजते ही నీళ్లు కూడా త్రాగొద్దు అంటే जो है पानी भी नहीं पीना चाहिए कहा ఈ जाता है इस శరీరం मौसम में। నిన్ను ఏం అడుగుతుంది? तो तुम्हारा शरीर क्या मांगता है, దాహం 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 అని అడుగుతుంది. प्यास लग रही है, प्यास लग रही है, कि को पानी के लिए मांगता है। ఈ శరీరము నిన్ను ఆహారము కొరకు అడుగుతుంది. तुम्हारा शरीर जो है भोजन के लिए मांगता है। అలాగే ఈ శరీరము అన్ని ఉన్నప్పుడు ఏం అడుగుతుంది? जब सब कुछ रहने पर तुम्हारा शरीर किस बात के लिए मांगता है, పాపములో నడిపిస్తుంది. पाप में तुमको चलाता है। కాబట్టి ఉపవాసము ద్వారా ఏం చేస్తాము? उपवास के द्वारा हम क्या करते ఈ हैं, శరీరాన్ని చంపుకుంటూ, तुम अपने शरीर को मारते हुए, ఈ శరీరము యొక్క ఆశలను చంపుకుంటూ तुम्हारे शरीर की आशाओं को मारते हुए దేన్ని మహిమపరుస్తాము? किसे हम महिमा देते हैं, దేన్ని हम బలపరుచుకుంటాము? किसे बलवान करते మన हैं, ఆత్మను మనం हम బలపరుచుకుంటాము. हमारी आत्मा को बलवान करते కాబట్టి हैं। ఎప్పుడైతే ఈ శరీరాన్ని నువ్వు
తృణీకరిస్తూ ఉంటావో जब अपने शरीर को तुम ठुकराते हो నువ్వు దేవునికి సమీపంగా तब నడుస్తావు. तुम खुदा के और समीप होते हो. కాబట్టి इसलिए ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు ఏం చేస్తున్నావు? उपवास प्रार्थना में तुम क्या करते हो? నీ ఆత్మను నువ్వు పరిశుద్ధపరచుకుంటూ तुम ఉన్నావు. अपनी आत्मा को पवित्र करते हो. ఆ సమయంలో ఈ శరీరాన్ని కూడా ఎట్టి విధంగా కాపాడుకుంటారు? और उस वक्त अपने शरीर को किस तरह से तुम जो हिफाजत में रखते हो? ఉపవాసం ఉన్నప్పుడు ఈ శరీరాన్ని ఏ విధంగా కాపాడుకుంటారు? उपवास में जब तुम रहते हो तो अपने शरीर की हिफाजत किस तरह से करते हो? పరిశుద్ధంగా కాపాడుకుంటారు. पवित्र रीति से रखते हो तुम उसे. ఏది పాపము లేకుండా किसी भी प्रकार का पाप ना रहे के పరిశుద్ధంగా కాపాడుకుంటారు. पवित्र तौर पे तुम उसकी हिफाजत रखते కాబట్టి हो. దేవుడు ఈ రోజు ఆయన ఏం అడుగుతున్నాడు? इसलिए आज के दिन खुदा हमसे क्या मांगता ఎందు है? నిమిత్తమైతే ఆయన రక్తము కార్చాడు. जिसलिए उन्होंने अपना लहू बहाया ఆ है, ఒక రక్తము యొక్క నిబంధన మనకిచ్చాడు. वो लहू का नियम उन्होंने हमको दिया అది है, స్థిరపరచబడడానికి. वो स्थिर होने के लिए. మరి మనలో ఏముండాలి? तो हम में क्या होना ఆ चाहिए? రక్షణ పరిశుద్ధత మనలో ఉండాలి. वो उद्धार, वो पवित्रता हम में होनी चाहिए. రక్షణ పొందుకుండొచ్చు. उद्धार पाए होंगे. శరీరాన్ని కాపాడుకుంటున్నావా? तुम अपने शरीर की हिफाजत कर నీ रहे हो? ఆత్మను क्या బలపరుచుకుంటున్నావా? तुम अपनी आत्मा को बलवान कर నీ रहे हो? కుటుంబం యొక్క భారమును तुम మోస్తున్నావా? अपने परिवार के बोझ को उठा रहे దేవుడు हो? ఏదైతే నీకు భారం ఇచ్చి ఉన్నాడో అది మోస్తున్నావా? जो खुदा ने तुमको भार व बोझ दिया तुम मुझसे ఈ उठा రోజు रहे हो? వాక్యము ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నాడు. आज के दिन वचन के जरिए खुदा ने हमसे बात किया है. రక్తము ద్వారా ఎలాగైతే పాప క్షమాపణ లేకుండేనో जैसे बिना लहू बहाने के लहू पाप की माफी नहीं ఆ थी, పాత నిబంధనలోది तो उस पुराने नियम में దేవుడు అతి శ్రేష్టముగా उससे भी अति श्रेष्ठ ఆయన రక్తము ద్వారా మనకిచ్చి ఉన్నాడు. अपने लहू के जरिए खुदा ने हमको दिया है. అతి శ్రేష్టమైన పరిశుద్ధ స్థలం ఆ పరలోకపు రాజ్యము अति పొందుకున్నటకై. श्रेष्ठ अति पवित्र और स्वर्गीय राज्य को पाने के लिए. కాబట్టి इसलिए ఈ రోజు మనం పరీక్షించుకుందాము. हमें आज के दिन अपने आप की जांच पड़ताल అలాగే करनी ఏ है. విధంగా అయితే దేవుడు భారము మోయమన్నాడు, जिस तरीके से खुदा ने हमें उस बोझ को उठा ఆయన के चलने को సిలువను कहा है, మోస్తూ నడవమన్నాడు, उनके क्रूस को उठाकर चलने को అటు कहा है, భారము కలిగి ప్రతి ఒక్కరి కొరకై ప్రార్థిద్దాము. वैसा बोझ के साथ हम प्रत्येक लोगों के लिए प्रार्थना మరి करेंगे దేవుణ్ణి అడుగుదాము. और खुदा से हम దేవ मांगेंगे, పరిశుద్ధుడా, हे మరి पवित्र ఈ प्रभु, రోజు నువ్వు మాట్లాడి ఉన్నావు ప్రభు. आज के दिन आपने हमसे बात మరి किया అది है. దేవా మేము పరిశుద్ధంగా నిలబడాలి. प्रभु हमें पवित्र लोगों की तरह మరి खड़े रहना है. ఉపవాసం ఉండి అడుగుతున్నాము కాబట్టి उपवास रहकर हम मांगते प्रभु ప్రతి आपसे, इसलिए పాపాన్ని కొట్టివేయమని అడుగుదాము. पापों को दूर कर देने के మరి लिए हम ఎంతమంది मांगेंगे. అయితే అటువంటి మరణ ఛాయలో ఉన్నారు, जो कोई इस प्रकार की मृत्यु की छाया में మరి है, వారి కొరకు ప్రార్థిద్దాము. उनके लिए हम प्रार्थना करेंगे. కాబట్టి అందరం మోకరించి దేవునికి మొర పెడదాము. हम सब घुटने टेकर प्रभु से प्रार्थना करेंगे. దేవుణ్ణి అడుగుదాము. నోరు తెరిచి దేవుణ్ణి అడుగుదాము. అడుగు ప్రతి వారు పొందుకున్నని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి అలాగే గుడ్ ఫ్రైడే, ఈస్టర్ కూడా మరి సమీపములో ఉంది. కాబట్టి మరి ఇప్పటి నుండే మనము పరిశుద్ధపరుచుకుందాము. ఆయన సిలువ, ఆయన యొక్క రక్తము, ఆయన యొక్క ప్రాణము మన కొరకై ఆయన శరీరము ఏ విధంగా నల్లగొట్టబడిందో మనము ప్రార్థిద్దాము. ఎందుకంటే ప్రతి వారము దేవుడు అదే వాక్కుతో మనని బలపరుస్తున్నాడు, అదే వాక్కుతో దేవుడు స్థిరపరుస్తున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ఆయన యొక్క నిబంధనలో నిలబెట్టి ఉన్నాడు. కాబట్టి అడుగుదాము. ఆయన రక్తము ఎదుట ఏ పాపము నిలబడలేదు. ఆయన రక్తము ఎదుట ప్రతిదీ విజయము పొందుకుంటుంది, ఏ అపవాది ముట్టలేదు. కాబట్టి దేవుణ్ణి అడుగుదాము. దేవా, ఈరోజు దేవా పరిశుద్ధంగా దేవా నీ ఎదుటకు వస్తున్నాము ప్రభువా. మరి మొర పెడుతున్నాము ప్రభువా. మా ప్రతి మొరను ఆలకించు ప్రభువా. ఎలాగైతే దేవా మరి రక్తము ద్వారా నీ యొక్క నిబంధన మాకు ఇచ్చి ఉన్నావో ప్రభువా, అదే రక్త ప్రోక్షణ ప్రతి ఒక్కరి మీద నువ్వు కుమ్మరించు ప్రభువా. ప్రతి ఒక్కరి మీద కుమ్మరించు ప్రభువా. ఏ అపవాది ముట్టడానికే వీల్లేదు, ఏ శత్రువు ముట్టడానికే వీల్లేదు, ఏ ఒక్క దేవ శోధన ముట్టడానికే వీల్లేదు, ఏ తెగులు ఆ గుడారమును కూడా సమీపించడానికే వీల్లేదు. దేవ విరుద్ధమైనవి ఏ ఆయుధము వాడదలడానికే వీల్లేదు. ఎందుకంటే ఈరోజు దేవా నీ రక్తము యొక్క నిబంధన ద్వారా నీ వద్దకు వచ్చి ఉన్నాము ప్రభువా. పరిశుద్ధ పరచు ప్రభువా. ప్రతి పాపాన్ని కడిగివేయి ప్రభువా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. సంఘము నోరు తెరిచి దేవుని అడగండి. మరి ఉపవాసం ఉన్నాము కాబట్టి దేవునికి మొర పెట్టండి. ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడు, నీ మొరను దేవుడు వినే దేవుడు, జవాబునిచ్చే దేవుడు. కాబట్టి నీ కుటుంబము కొరకు ప్రార్థించు, దేశము కొరకు ప్రార్థించు, పాపము నుంచి విడుదలిచ్చుటకై ప్రార్థించు, మొరపెట్టు, దేవునికి మొరపెట్టు. హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. హల్లెలూయా, హల్లెలూయా. మరి అడగండి, దేవుని అడగండి. దేవా పరిశుద్ధుడా, మాకు జవాబు దయచే ప్రభువా.
రక్తము ద్వారా కడగబడిన వారిగా మొరపెడుతున్నాము ప్రభువా. నీ సిలువను మోసుకుంటూ నడుస్తున్న వారిగా మొరపెడుతున్నాము ప్రభువా. విడుదల దయచే ప్రభువా, పాప క్షమాపణ దయచే ప్రభువా. ప్రతి తెగులని యేసుక్రీస్తు నామమున కొట్టివేస్తున్నాం ప్రభువా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా దేవా, ఈ దేశం నీ రాజ్యం వచ్చును గాక ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ఏ విధంగా అయితే దేవా మరి మోషే సైన్యమును నడిపించి ఉన్నాడో ప్రభువా, అట్టి వారిగా ఇక్కడ అందరినీ నిలబెట్టు ప్రభువా. పేరు పేరున ప్రతి ఒక్కరు ఒక సైన్యమును నడిపించే విధంగా, పాపంలో ఉన్న వారిని విడిపించే విధంగా, బంధకములో ఉన్న వారిని విడిపించే విధముగా, మరి కొరకు మొరపెడుతున్న వారిని విడిపించే విధముగా ప్రభువా వాడుకో ప్రభువా. వాడుకో ప్రభువా. నీ ఆత్మనిచ్చి వాడుకో ప్రభువా. నీ శక్తినిచ్చి వాడుకో ప్రభువా. హల్లెలూయా. రహస్యబార శిఖండలోని ఓ రికబదార శిఖే. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ఈ రోజు దేవా నీ రక్తము ద్వారా కడగబడిన వారు ప్రభువా, నీ నిబంధన చేత పట్టుకొని వచ్చిన వారు ప్రభువా, ప్రతి ప్రార్థన ఆలకించు, ప్రతి ప్రార్థనకు జవాబు దయచే ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మరి దానియేలు ఏ విధంగా అయితే దేవా విజయము చూసి ఉన్నాడో ప్రభువా, అట్టి దేవా విజయము చూడడానికే ప్రభువా మేము మొర పెడుతున్నాము ప్రభువా. మేము మొర పెడుతున్నాము ప్రభువా. నీ యుద్ధమును జరిగించు ప్రభువా. వాక్యము సెలవిస్తుంది ప్రభువా, ప్రార్థన చేయుట దేవా మరి మా పని అయితే దేవా, మరి కార్యం చేయుట అది నీ తరము ప్రభువా. మరి ఈ రోజు దేవునికి మొరపెట్టు ప్రార్థించే వారిగా మేము ఉన్నాము ప్రభువా. నీ కార్యమును జరిగించు ప్రభువా. నీ సైన్యమును నిలబెట్టు ప్రభువా. ఈ యొక్క సంవత్సరమును మాట్లాడి ఉన్నావు ప్రభువా. నీ సైన్యమును నిలబెడతా అన్నావు ప్రభువా. ఆ సైన్యము దేవా ప్రతి ఒక్కరు చూసే విధంగా నీ కార్యమును జరిగించు ప్రభువా. ఓడిపోదు దేవా. ఈ సంవత్సరము మేము విజయము చూడాలి. యెహోవా నిస్సీవై నువ్వు ఉన్నావు ప్రభువా. విజయమునిచ్చే దేవుడవు నువ్వు ఉన్నావు ప్రభువా. దేవా విడుదలనిచ్చే దేవుడవు నువ్వు ఉన్నావు ప్రభువా. ఇశ్రాయేలును నడిపించిన దేవుడవు. నీ బిడ్డలని దేవా నువ్వు నడిపించు ప్రభువా. ప్రతి ఒక్కరికి దేవా విజయము చూడాలి. ఎంతమంది ఉపవాసం ఉండి మొరపెడుతున్నారో ప్రభువా, ఉపవాస ప్రార్థనలో ప్రతి ఒక్కరు విజయము చూడును గాక. గొప్ప గొప్ప కార్యాలు చూడును గాక. ఎందుకొరకైతే మొరపెడుతున్నారో ప్రభువా, మరి దేవా నీ రాజ్యమే దిగును గాక. యేసు నామములో నీ రాజ్యం వచ్చును గాక. ప్రతి సైతాన్ రాజ్యాన్ని కూల్చివేయి ప్రభువా. నీ రాజ్యమును దింపు ప్రభువా. నీ పరలోకమును మేము చూడాలి. యేసు నామములో చూడాలి ప్రభువా. నీ రక్త నిబంధనను దేవా యేసు నామములో దేవా ప్రతి ఒక్కరు పొందుకోవాలి ప్రభువా. ఆ నిబంధనలో ప్రతి ఒక్కరు నిలబడటకై ప్రార్థిస్తుండగా గొప్ప కార్యము జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరణాత యేసు ప్రభాతోడు గారు యేసు రక్తమే జయం, ప్రభు నామే జయం, ప్రభు రక్తం సంపూర్ణ విజయం, అపవాద క్రియల నాశనం, తండ్రి నీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. హల్లెలూయా.